మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు రవ్వతో కట్లెట్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టుకొని 1 కప్పు నీళ్లు వేసుకుందాం. దీనిలో రవ్వ, అల్లం ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లి, పచ్చిమిర్చి, నానబెట్టిన పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, రుచికి తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుకుందాం. ఈ రవ్వ, ఈ మిశ్రమం మొత్తం అన్నీ కలిసి నీళ్ళలో ఉడకాలి. ఇది గట్టిపడేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు పక్కన పెడితే చల్లారుతుంది. ఇది అలా రెడీ అయిన రవ్వ మిశ్రమం కట్లెట్స్ ఎలా తయారు చేద్దామో చూద్దాం. ఒక ప్లేట్లో బ్రెడ్ పౌడర్, దానిలో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కలుపుదాం. ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్లో కొద్దిగా నీళ్లు పోసి ఇది కూడా బాగా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా చల్లారిన రవ్వ మిశ్రమాన్ని మన చేతిలో తీసుకొని చిన్న చిన్న వడల్లా ఒత్తి మనకు నచ్చిన ఆకారంలో ఒత్తుకోవచ్చు. వీటిని కార్న్ఫ్లోర్ మిశ్రమంలో ముంచి అలాగే బ్రెడ్ పౌడర్లో అద్ది ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రవ్వ మిశ్రమం మొత్తం ఇలా మనకి కట్లెట్స్లో తయారు చేసుకుందాం. ఇలా కార్న్ఫ్లోర్ మిశ్రమంలో ముంచి దాన్ని ఇలా బ్రెడ్ పౌడర్లో అద్ది ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇవి అలా తయారు చేసిన కట్లెట్స్. వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసి ఇది ఒక్కొక్కటిగా కాగుతున్న ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసి ప్లేట్లో తీసుకుందాం. ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గాను ఎంతో రుచిగా ఉండే టీ టైమ్ స్నాక్స్ ఐటమ్ రవ్వ కట్లెట్స్ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.